నమస్తే, వెల్కమ్ టు జిల్లా వాణి న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రావులపాలెంలో అట్టహాసంగా కొత్తపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం. ఎమ్మెల్యే బండారు ఆధ్వర్యంలో చైర్మన్ గా పల్లి మంగాదేవితో పాటు కొలువుదీరిన పాలక మండలి సభ్యులు. ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి ఆధ్వర్యంలో నిర్వహించిన సర్పంచుల సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న ప్రతిపాడు ఎమ్మెల్యే వరపుల. ప్రజలకు చేరువగా ఉంటూ గ్రామాల అభివృద్ధి పథంలో నడిపిస్తున్న సర్పంచ్ సేవలను కొనియాడిన సత్యప్రభ. పెందుర్తిలో ఉత్సాహంగా సాగిన పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్ కార్యక్రమం. అనకాపల్లి జిల్లా బీజేపీ కార్యదర్శి గొర్ల రామనాయుడు సారథ్యాన కేంద్ర ప్రభుత్వ పథకాలు వివరించిన కమలనాథులు. ఎల్లో మీడియా అసత్య వార్తల్ని పదే పదే డ్రైవ్ చేస్తుందని ఆరోపించిన వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి దాడిశెట్టి. తన వద్ద గన్మెన్ గా పనిచేసిన వ్యక్తి ఇప్పుడు పవన్ వద్ద గన్మెన్ గా చేస్తున్నారని, అతనిపై వార్తలు రాయండన్న రాజా. కొత్తపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమం మంగళవారం రావులపాలెంలోని మల్లిడి కనికిరెడ్డి కన్వెన్షన్ హాల్లో అట్టహాసంగా జరిగింది. కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యనందరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. నూతన కమిటీ చైర్మన్ గా పల్లి మంగాదేవి, భీమారావు, వైస్ చైర్మన్ గా కటంశెట్టి శ్రీనివాసరావు, సహా కార్యవర్గ సభ్యులతో ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం నూతన సభ్యుల్ని అభినందిస్తూ మార్కెట్ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి అత్యంత మహానతులైనటువంటి మన నాయకులందరూ హాజరయ్యారు. జనసేన పార్టీ ఇన్ఛార్జి సోదరు బండారు శ్రీనివాసరావు గారు, తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులు పెద్దలు రెడ్డి సుబ్రహ్మణ్యం గారు, రాష్ట్ర బీసీ వెల్ఫేర్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీమతి రెడ్డి అనంత్ కుమార్ గారు, సీనియర్ నాయకులు అనపర్తి రామకృష్ణ గారు, వాడపల్లి దేవస్థానం చైర్మన్ శ్రీ గబ్బర్ సింగ్ గారు, రాష్ట్ర గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీ మిద్దె ఆదినారాయణ గారు, సీనియర్ నాయకులు శ్రీ కేవి సత్యనారాయణ రెడ్డి గారు, రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీ సురేష్ గారు, ఆలమూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ శ్రీమతి కొత్తపల్లి వెంకటలక్ష్మి గారు, సెంట్రల్ డెల్టా ప్రాజెక్ట్ కమిటీ వైస్ చైర్మన్ శ్రీ కట్టూరి నరసింహారావు గారు, శ్రీ బీజేపీ సీనియర్ నాయకులు నేడుగా సోదరిమణి గారు, మల్లిడి విజయదుర్గ శ్రీనివాసరెడ్డి గారు, కలకోటి రామలక్ష్మి వెంకటేశ్వరరావు గారు, సేపూరి సుజాత మురళి కృష్ణమూర్తి గారు, శ్రీ గుడేల దుర్గా నాగేంద్ర కుమార్ గారు, శ్రీమతి కోట శివోమణి వెంకటేశ్వరరావు గారు, శ్రీ సౌరభు శ్రీనివాసరావు గారు, శ్రీమతి తంగేటి మణికంఠ సురేష్ అనిల్ కుమార్ గారు, శ్రీ గుడిపూడి సత్యనారాయణ గారు, శ్రీ బైరాజు బంగారు రాజు గారు, శ్రీ కోమలి సూర్యనారాయణ గారు, ఇంకా అఫీషియల్ డైరెక్టర్ ఏడి అగ్రికల్చర్, సర్పంచ్ కొత్తపేట, శ్రీ మార్కెటింగ్ ఏడి, వీరితో వద్దతో కూడా నేడు నేను ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. మరి కొత్తపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ అంటే మీకు తెలియంది కాదు. నేను శాసనసభ్యుడిగా అయినప్పుడు కొత్తపేట వ్యవసాయ మార్కెట్ కమిటీలో రావులపాలెం మార్కెట్ అరటి మార్కెట్ యార్డుని ఏర్పాటు చేయడానికి ఆయన చేసినటువంటి పోరాటం కొత్తపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చరిత్రలో లిఖించబడినటువంటి పోరాటంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఆనాడు దళారుల చేతుల్లో రైతులు ఉండేవారు. పంట అమ్ముకోవాలంటే గిట్టుబాటు ధర రాక, అరటి అమ్ముకోలేక కొంతమంది దళారులు చెప్పిన రేటుకి అమ్ముకునేవారు. ఆనాడు రావులపాలెం మార్కెట్ యార్డు కట్టడం జరిగింది నేను ఎమ్మెల్యే అయిన తర్వాత. ఈ మార్కెట్ తీసుకెళ్ళి యార్డులో పెడదామంటే అనేక రకాలైన అడ్డంకులు వచ్చాయి. అనేక మంది నన్ను ప్రలోభ పెట్టాలని ప్రయత్నం చేశారు. ఎక్కడా కూడా వాటిని లెక్క చేయకుండా ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా తట్టుకుని అరటి వ్యవసాయ మార్కెట్ రైతులకి మేలు చేకూరుతుంది. సైకిల్ వెండర్స్ కానీ లేదా చిన్న చిన్న వ్యాపారులు వచ్చి అరటికల్ని కొనుక్కోవడానికి కానీ, రైతులు స్వయంగా పట్టుకొచ్చి అరటి పంటను యార్డులో అమ్ముకోవడానికి కానీ, వాళ్ళ గుడౌన్ కానీ, షెల్టర్లు కానీ, అక్కడ ప్రొటెక్షన్ రక్షణ కానీ అన్ని కూడా నాడు మార్కెట్ యార్డు ద్వారా సమకూర్చడం జరిగింది. చాలా బలమైన పేర్లు చెప్పను కానీ బలమైన దళారులు వాళ్ళ గుప్పెట్లో వాళ్ళ చేతుల్లో ఆనాడు మార్కెట్ ఉంది. దాన్ని బద్దలు కొట్టాం.
దానికి ప్రధాన కారకులు కీర్తిశేషులు శ్రీ సయ్యప్పరాజు జనార్దన్ రాజు అనేది మనం మర్చిపోకూడదని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. ఆ మార్కెట్ యార్డ్ రెగ్యులేట్ చేయడంలో కానీ రైతులు ఇలా సంతోషంగా యార్డులోకి వెళ్ళి స్వతంత్రంగా వాళ్ళకు అనుకున్న రేటుకి పంట అమ్ముకుని ఆ డబ్బులు దళారులు తినేయకుండా మన రామచంద్రపురం మార్కెట్ కమిటీ చైర్మన్ ఇవాళ ఆసియాలోనే దేశంలోనే అతి పెద్ద అరటి మార్కెట్ గా విలసిల్లుతుంది రావులపాలెం అంటే అదొక ఘనమైన చరిత్రగా నేను మీకు తెలియజేస్తా ఉన్నా. దానికి అనేక వసతులు సమకూర్చాం. ఈనాడు నూతన పాలకరు వచ్చింది. నూతన పాలకవర్గం చేతుల్లో యాప్ ఇంకా ఇనుమడించాలి, ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలి. ఆనాడు రావులపాలెంలో రైతు బజార్ కూడా రావులపాలెం మార్కెట్ కొత్తపేట వ్యవసాయ మార్కెట్ ద్వారానే ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ రైతు బజార్ టైట్ అయిపోయింది, అక్కడ ఇబ్బందులు పడుతున్నారు. మరలా కొత్తగా ఒక పెద్ద రైతు బజార్ని కట్టాలి. దానికి కూడా ఈనాడు ప్రమాణ స్వీకారం చేసినట్టు కొత్తపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ బాధ్యత తీసుకోవాలి. ఇంకా కొత్తపేట రావులపాలెం మార్కెట్ యార్డ్ ఇంకా రెనోవేట్ చేయాలి. అక్కడ కోల్డ్ స్టోరేజ్ తేవాలి, ఇంకా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు తేవాలి, అరటి కొబ్బరి ఆధారిత పరిశ్రమలు తేవాలి. ఇంకా ఎంతవరకు రైతులకు మేలు చేయగలమో అరటి అనే పంటని, అరటి అంటే తోటలో గెలలు పండించి ఆ గెలలు అమ్ముకోవడం కాకుండా అరటి నుంచి అనుబంధ ఉత్పత్తులైనటువంటి అనేక ఫుడ్ ప్రాసెసింగ్ వాల్యుయేషన్ చేసి ఒక అరటి పండు నుంచి, అరటి డొప్ప నుంచి, అరటి తొక్క నుంచి అనేకటువంటి పరిశ్రమలు తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. అందుకే దేవరపల్లిలో బనానా ఇన్క్యుబేషన్ సెంటర్ అని 2 ఎకరాలు కేటాయించడం జరిగింది. దానికి ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేస్తున్నాం. ప్రజెంట్ పులివెందుల్లో ఉంది. దాని ద్వారా అరటికి సంబంధించిన పౌడర్ కానీ, బనానా చిప్స్ కానీ, నార కానీ, బట్టలు కానీ, శానిటరీ నాప్కిన్లు కానీ, లేదా అలంకరణ వస్తువులు కానీ అనేక రకాలైనటువంటి వస్తువులు చేయడానికి అరటి డొప్పతోటి, అరటి తొక్కతోటి, అరటి పండుతోటి బనానా పౌడర్ కూడా చాలా వాల్యూ ఉంది. అరటి పండుల తేనెతో ఉంచి దాన్ని వాల్యుయేషన్ చేస్తే 6 మాసాలు నిలబడి ఆ ప్రోడక్ట్ ని ఎక్స్పోర్ట్ చేయడానికి కూడా అవకాశం ఉంది. అటువంటి పరిశ్రమలన్నీ రావాలి. మన రైతులు మన వాళ్ళు చూసుకోవాలని, ఇదిగో ఈ యూనిట్ ఇంత ఖర్చు అవుతుంది, ఇది అలా చేసుకుంటే ఇంత ఆదాయం వస్తుంది, ఇంత లాభసాటిగా ఉంటుందని తెలిసే విధంగా ఇక్కడ బనానా ఇన్క్యుబేషన్ సెంటర్ కూడా ఒకటి తెద్దాం అనుకుంటున్నాం మార్కెట్ యార్డ్ పరిధిలో. కొత్తపేట వ్యవసాయ మార్కెట్ కూడా అక్కడ నడుస్తూ ఉంది. అక్కడ కూడా ఒక ఆఫీస్ బిల్డింగ్ గతంలో మనం కట్టుకున్నాం. ప్రజలకు చేరువగా ఉంటూ గ్రామాల్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ 5 ఏళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్న సర్పంచుల సేవలు అభినందనీయమని ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ, ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి అన్నారు. ఏలేశ్వరం మండల సర్పంచుల పదవీకాలం ముగుస్తున్న సందర్భంగా వారి సేవల్ని గుర్తిస్తూ మంగళవారం ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి ఆధ్వర్యంలో ఎంపీడీఓ రామరాజు వర్మ అధ్యక్షతన సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఎమ్మెల్యే సత్యప్రభ, జనసేన సమన్వయకర్త మేడిశెట్టి బాబీ కూటమి శ్రేణులతో కలిసి సర్పంచులను పూలమాలు, శాలువాతో ఘనంగా సత్కరించి వారికి జ్ఞాపికలను బట్టలు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ, ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి మాట్లాడారు. ఆయా గ్రామాల అభివృద్ధిలో సర్పంచులు చేసిన కృషి అభినందనీయమన్నారు. భవిష్యత్తులో వారు మరెన్నో పదవులు చేపట్టి గ్రామాల అభివృద్ధిలో కీలక పాత్ర వహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు జ్యోతుల పెదబాబు, పెంటకోట మోహన్, సుంకర సత్యనారాయణ, బుద్ధ సూర్యప్రకాష్, బిశెట్టి అప్పలరాజు, సూతి వీరకృష్ణ ప్రసాద్, ఇజనగిరి ప్రసాద్, బస్సా ప్రసాద్, మైరల కనకారావు, పలివెల శ్రీనివాస్, పెంటకోట శ్రీధర్, పసల సూరిబాబు, నూకతాటి ఈశ్వరుడు, మండల పరిధిలో సర్పంచులు, ఎంపీటీసీలు తదితర నాయకులు పాల్గొన్నారు. మండల పరిషత్ నుంచి అయితే అనేక నిధులు మనం ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ ఉన్న అభివృద్ధిని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. వారి మొహాలు ఈ రోజు వారు చెబుతున్నప్పుడు నిజంగా నాకు కూడా చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే ఇది పదవీ కాలం పూర్తయ్యేలోపు మనం ఏం చేసామని ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మనం చేసిన అభివృద్ధిని మనం గర్వంగా చెప్పుకోగలగాలి. రేపొద్దున్న ఎవరైనా మనల్ని అడిగినప్పుడు మేము ఇది చేసాం, ఆ ప్రాంతానికి మమ్మల్ని నిలబెట్టినందుకు, మమ్మల్ని ప్రజాప్రతినిధులుగా ఎన్నుకున్నందుకు మేము ఈ కార్యక్రమాలు చేసామని మనం గర్వంగా చెప్పుకునే స్థాయికి మనం వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు ఉండాలి అన్నది మనందరి ఎవరికైనా అది
ఎవరి మనసులోనే ఉండాలి అన్నది మన అందరి అభిప్రాయం. ఈరోజు ఖచ్చితంగా నేను అనుకుంటుంది ప్రతి ప్రజాప్రతినిధి అంటే పదవీ కాలం పూర్తవుతున్న ప్రజాప్రతినిధి అందరూ కూడా మేము ఈ టైంలో చాలా చక్కని కార్యక్రమాలు చేసామని వారందరూ కూడా ఆనందంగా చెప్పుకోవచ్చు అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మేమందరూ ఒకటే అనుకున్నాం, అభివృద్ధిని ముందుకు తీసుకెళ్ళాలి. కక్ష సాధింపు చర్యలు ఇవన్నీ చేస్తే వారికి మనకి తేడా ఉండదు. ముందు మనం అభివృద్ధిని ముందుకు తీసుకెళ్దాం, మన ప్రాంతాన్ని మన నియోజకవర్గాన్ని ముందుకు డెవలప్మెంట్ లో ముందుకు పరుగులు పెడదాం అన్న ఒక లక్ష్యంతో మేమందరం పనిచేసాం. మీ అందరూ కూడా మాకు సహకరించారు. మేము అక్కడ చేయాలనుకున్నప్పుడు మీ తరఫు నుంచి మీరు చేయాల్సిన అన్ని కార్యక్రమాలు కూడా మీరు మాకు సహకరించి సపోర్ట్ చేసి డెవలప్మెంట్ అనేది చేసుకోగలిగాను. ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భారతీయ జనతా పార్టీ 2026వ సంవత్సరం పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్ కార్యక్రమం విశాఖ జిల్లా పరిధిలో ఉత్సాహవంతంగా జరిగింది. పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అనకాపల్లి జిల్లా కార్యదర్శి గొర్ల రామునాయుడు సారథ్యాన 2 రోజుల పాటు కొనసాగిన ఈ తరగతులు పెందుర్తి మండలం గౌరీ కళ్యాణ మండపంలో జరిగాయి. శిక్షణ శిబిరం ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కార్యక్రమ నిర్వాహకుడు పార్టీ నేత గొర్ల రామునాయుడు మాట్లాడారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికై కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. ఎంతో ఉన్నత ఆశయాలతో ప్రధాని తీసుకొస్తున్న ఈ పథకాలను అర్హుడైన ప్రతి లబ్ధిదారునికి అందేలా కార్యకర్తలు పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో విశాఖ అనకాపల్లి మహిళా మోర్చా అధ్యక్షురాలు నాదెళ్ల జ్యోతి, ఓరుగంటి నాగమణి తదితరులు మాట్లాడారు. ఉజ్వల దీపం, విద్యా దీవెన, పెన్షన్ పథకం తదితర అంశాల గురించి వివరించారు. అనంతరం కార్యక్రమానికి హాజరైన అతిథుల వివిధ రంగాల్లో సేవలందించిన పలువురిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ నాయకులు కంచిపాటి వెంకట సన్యాసిరావు, ఎర్ర అచ్చెన్నాయుడు, జగన్నాథరావు, మన్యం దేముడు, వెంకటరమణ, ముదుపాక శివ, రమణ, బాలసుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. పార్టీ గురించి పూర్తి అవగాహన తీసుకున్నారు. అలానే వ్యక్తి నిర్మాణం జరిగితే సమాజ నిర్మాణం జరుగుతుందని చెప్పి నమ్మే పార్టీయే ఈ యొక్క భారతీయ జనతా పార్టీ. అలానే భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతాలు అయినటువంటి శ్రీ పండిట్ దీన్ దయాళ్ గారు చెప్పినటువంటి సిద్ధాంతాలు అంత్యోదయ మరియు ఏకాత్మ మానవతావాదం. ఈ యొక్క సిద్ధాంతం గురించి ప్రతి ఒక్కరికి కూడా క్షుణ్ణంగా నేర్పించడం, తదుపరి కార్యాచరణ గురించి చెప్పడం కూడా జరిగింది. ఈ ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త కూడా సంసిద్ధంగా ఉన్నారు. ప్రజలలోకి వెళ్ళి ఈ యొక్క కార్యక్రమాన్ని విరివిగా తీసుకెళ్లి భారతీయ జనతా పార్టీని మరింత బలోపేతం చేయడానికి ఉపయోగపడతారని చెప్పి ప్రతి కార్యకర్తని ఒక నాయకునిగా తయారు చేసే కార్యక్రమాన్ని ఈరోజు ముగింపు కార్యక్రమంగా జరుపుకోవడం జరుగుతుంది. ఈ యొక్క ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి తెలుగుదేశం పార్టీకి చంద్రబాబుకు వ్యతిరేకంగా రాజకీయం చేసిన ప్రతి ఒక్కరిని ఎల్లో మీడియా ద్వారా వ్యక్తిత్వ ఆహ్వానం చేస్తూ దిగజారుడు రాజకీయాలు చేయడం అలవాటుగా మారిందని ముఖ్యమంత్రి చంద్రబాబుపై కాకినాడ జిల్లా వైసీపీ అధ్యక్షులు మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ఫైర్ అయ్యారు. కాకినాడ జిల్లా తుని వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. గతంలో తాను మంత్రిగా ఉన్న సమయంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన గన్మెన్స్ ప్రస్తావన పదే పదే తీసుకొస్తూ ఎల్లో మీడియా ద్వారా బురద జల్లడం తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రస్తుత ఆ గన్మెన్ జిల్లా మంత్రి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు అంగరక్షకుడిగా ఉన్నాడని, అతనిపై ఆరోపణ ఉంటే చట్టపరంగా అతనిపై చర్యలు తీసుకోవాలి తప్ప దిగజారుడు రాజకీయాలు చేయడం ఎంత మాత్రం తగదన్నారు. ఉదయం జనరల్ గా మాకున్న హ్యాబిట్ ప్రకారం ఉదయం లేచిన వెంటనే ఈనాడు పేపర్ చూడడం జరిగింది. అందులో న్యూస్ చదివిన తర్వాత, ఈనాడు పేపర్లో న్యూస్ చదివిన తర్వాత ఎల్లో మీడియా గురించి కొద్దిగా మాట్లాడాలి ఖచ్చితంగా అని చెప్పేసి నేను ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా రాజకీయం చేయాలంటే ముందు ఎదుర్కోవాల్సింది ఎల్లో మీడియానే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా ఈ రాష్ట్రంలో ఎన్ని ఇబ్బందులు పెడతారో గమనిస్తున్నాం. వాళ్ళని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం కానీ చాలా హీనంగా ఈ ఎల్లో మీడియా చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా ఎవరు రాజకీయం చేస్తే వాళ్ళని చాలా హీనంగా టార్గెట్ చేసి ఇబ్బంది పెట్టే పరిస్థితులు మనం ఈ రాష్ట్రంలో గమనిస్తున్నాం. వాళ్ళకి వ్యతిరేకంగా ప్రజా సమస్యల మీద పోరాటం చేయకూడదు, వాళ్ళకి వ్యతిరేకంగా వాళ్ళు తప్పు చేసినా మాట్లాడకూడదు. కానీ పొరపాట్లు మాట్లాడితే చాలా హీనంగా, కనీసం వాళ్ళు భోజనం చేస్తారో లేకపోతే వేరే ఏదైనా తింటారో నాకు తెలియదు, కానీ చాలా హీనంగా మనుషుల్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి వాళ్ళు అదో రకమైన సైకోయిజంతో బిహేవ్ చేస్తూ ఉంటారు. గత 20 నెలలకు ముందు
నేను మంత్రిగా చేసిన తర్వాత ఇదే ఎల్లో మీడియా 2 సంవత్సరాల పాటు ఒక ఇష్యూని నా మీద డ్రైవ్ చేసింది. 2 సంవత్సరాల పాటు నేను మంత్రిగా, జిల్లా మంత్రిగా ఉన్నప్పుడు నా మీద డ్రైవ్ చేసింది ఒక ఇష్యూ. ఏదో నా గన్మ్యాన్, నా దగ్గర ప్రభుత్వం ఏర్పాటు చేసిన గన్మ్యాన్ తాలూకు వ్యక్తిగత గొడవలు ఉంటే అది నా మీదకి రుద్ది అత్యంత హీనంగా మాట్లాడితే మా మంత్రి దాడిసిటి రాజా అని. సరే అయిపోయింది, మా అధికారం పోయింది, 20 నెలలు అయింది. మళ్ళీ ఈరోజు పేపర్ చూస్తే మాజీ మంత్రి దాడిసిటి రాజా అని చెప్పి ఎత్తుకుని అసహ్యంగా అన్నమాట. భోజనం చేసేవాడు ఎవడో అలాంటి మాటలు మాట్లాడు. మానవ విసర్జాలు తినేవాళ్ళే అలా మాట్లాడతారు ఎవరన్నా. చాలా అసహ్యంగా అన్నమాట వాళ్ళు రాత, వాళ్ళు ఇదిని. మేము అధికారం కోల్పోయి 20 సంవత్సరాలు అవుతుంది, 20 నెలలు అవుతుంది. నా దగ్గర అప్పట్లో ప్రభుత్వం ఇచ్చిన గన్మ్యాన్ మీద నన్ను మళ్ళీ బ్లేమ్ చేస్తా మాట్లాడడం జరుగుతుంది. మరి ఆ రోజు నేను జిల్లా మంత్రి కాబట్టి నాకు ప్రభుత్వం గన్మ్యాన్ ఏర్పాటు చేసింది. అతను వ్యక్తిగత గొడవలు తీసి నా మీద ఆమె రకరకాలుగా మాట్లాడడం జరిగింది. మరి 20 నెలలు అయిపోయింది. ఆ రోజు ఎప్పుడైతే ఆ విమర్శలు వచ్చాయో ఆ రోజు ఎస్పీ గారు నా దగ్గర ఉన్న గన్మ్యాన్లన్నీ విత్డ్రా చేసి కొత్త వాళ్ళని ఏర్పాటు చేయడం జరిగింది. వెంటనే చర్యలు తీసుకోవడం జరిగింది. మళ్ళీ ఈరోజు మాజీ మంత్రి గన్మ్యాన్ అని రాస్తున్నారు. ఆయన ప్రెసిడెంట్, నా దగ్గర గన్మ్యాన్ లాగా కాదు. ఈ 20 నెలలు బట్టి అతను ఈ జిల్లా మంత్రి గన్మ్యాన్. ఈ జిల్లా మంత్రి అంటే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గన్మ్యాన్. దయచేసి నేనేం పవన్ కళ్యాణ్ గారిని ఏం బ్లేమ్ చేయట్లేదు. గవర్నమెంట్ పెడితే ఆ రోజు నా మీద దగ్గర గవర్నమెంటే పెట్టింది. ఇమ్మీడియట్ గా ఎలిగేషన్స్ ఉన్నాయని చర్యలు తీసుకుంది. ఈరోజు ఆయనకి తెలియకుండా ఆయన దగ్గర గవర్నమెంటే పెడుతుంది. ఖచ్చితంగా ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకోవాలి. కానీ వాళ్ళు రాయవలసింది ఏంటి? ఈనాడు పేపర్లో కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు గన్మ్యాన్ అని రాయాలి. ఏమి తింటున్నారో ఏమి చేస్తున్నారో నాకు అర్థం అవట్లేదు. ఈ కౌంటర్ కూడా నిజంగా మీరు నోటికి అన్నమే కనుక తింటే ఈ కౌంటర్ కూడా రాయవలసిందిగా కోరుతున్నాను నేను. విశాఖపట్నం మహానగరంగా అవతరించి దాదాపు 2 దశాబ్దాలు అవుతున్నప్పటికీ రహదారుల సమస్యలు అవిష్కృతంగానే ఉన్నాయి. ముఖ్యంగా వీఎంసీ, జీవీఎంసీగా రూపాంతరం చెందిన సమయంలో కార్పొరేషన్లో విలీనమైన పంచాయతీ పరిధిలో నేటికి సమస్యల సతమతం స్థానికులకు తప్పడం లేదు. దీనికి నిదర్శనం 97వ వార్డు సుజాత నగర్ ప్రాంతంలోని వెంకటాద్రి నగర్ ను పేర్కొనవచ్చు. పన్నులు అయితే నగర స్థాయిలో అందుకుంటున్నారు, కానీ పన్నులు మాత్రం గ్రామ స్థాయిని దాటలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. కాలనీ ఏర్పడి దశాబ్దాలు గడుస్తున్నా నాయకులు, అధికారులు రావడం వెళ్లడం తప్ప సమస్యలు పరిష్కారం కావడం లేదని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. ఈ ప్రాంతంలో నెలకొన్న రోడ్లు, కాల్వల సమస్యలతో తమ ఇళ్లకి బంధువులు కూడా రావడం మానేశారని వాపోయారు. వీటిని తక్షణమే పరిష్కరించి తమని సమస్యల నుండి బయటపడాలని పెద్దలు, చిన్నపిల్లలతో సహా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సమస్యలు నివేదించిన వారిలో వరలక్ష్మి, పద్మనాభం, రహిమాన్, సత్యనారాయణ, సునీల్, రవికుమార్, శ్రీను తదితరులు ఉన్నారు. వచ్చి 5 సంవత్సరాలు అయిందండి. అప్పటి నుంచి కూడా ఇక్కడ కాలువ లేదండి. వర్షం వచ్చి చాలా ఇబ్బంది పడిపోతున్నాం. మేము ఈ రోడ్డు వదిలేసి 5 సంవత్సరాలు అయిందండి. అవతల నుంచి వెళ్తున్నాం. అసలు వెళ్ళడానికి కూడా అవట్లేదు. పిల్లలు ఏంటి, కుక్కల బాధ ఏంటి అన్నీనండి. పాములు కూడా తిరుగుతున్నాయండి. రాత్రులు రావడం అంటే భయం వేస్తుంది. పందుల సంగతి అన్నీ చాలా ఇబ్బంది పడుతున్నాను. మేము కూడా సచివాలయం కంప్లీట్ చేసామండి. అయినా సరే వాళ్ళు కూడా ఏం చెప్పలేదు. అమ్మ వస్తారు అని చెప్పారండి. దానికి తోడు అవతల రోడ్లు అది కూడా బాగోలేదండి. సెకండ్ రోడ్డు వీళ్ళు చిన్న రోడ్లు వేస్తారు. అవి కూడా మాకు వేస్తారని మేము అనుకున్నామండి 5 సంవత్సరాల నుంచి. కానీ ఎవరు పట్టించుకోలేదు, ఎవరు రాలేదు. చాలాసార్లు మొక్కలు కొట్టినాక ఎవరో వచ్చారండి. ఎవరి ద్వారా మీరు ఫిర్యాదు చేయండి అమ్మని కార్పొరేటర్ గారికి అని చెప్పారు. అప్పుడు కూడా మేము చేయడానికి సిద్ధపడ్డామని అందరూ ఆడవాళ్ళు అందరం. వాళ్ళు కూడా ఏం పట్టించుకోలేదు. మరి ఈ ప్రభుత్వం హయాంలోనే చేస్తారని మేము కోరుకుంటాం. ట్యాంకీలో ఉంటున్నాం అనమాట. టీచర్స్ లేఅవుట్ రోడ్ నెంబర్ 2 అనమాట, 97 వార్డు. ఇక్కడ దాదాపు 30 సంవత్సరాలు చాలామంది ఉన్నారు, కానీ నేను వచ్చి 5 సంవత్సరాలు అయింది. అయినా సరే ఈ కాలువలు, రోడ్ డ్రైనేజీలు చాలా దారుణంగా ఉన్నాయన్నమాట. వర్షాకాలం అయితే అసలు బళ్ళు కూడా రావు ఈ రోడ్లో. ఈ రోడ్ యాక్చువల్లీ ఇంతకు ముందు శాంక్షన్ అయిన రోడ్డే, కానీ తర్వాత వేరే దగ్గరికి వెళ్ళిపోయింది ఆ రోడ్డు. ఇది ఇప్పుడు ప్రస్తుతానికి రోడ్డు వేస్తే చాలా అందరికీ అనుకూలంగా ఉంటుందని మేము అనుకుంటున్నాం సార్. అధికారం కోరుతున్నాము. ఆడారు సత్యనారాయణ అండి. ఈ రోడ్డు గురించి ఎమ్మెల్యే గారికి దగ్గరికి, తర్వాత కార్పొరేటర్ దగ్గరికి, అందరి దగ్గరికి వెళ్ళామండి. సచివాలయం దగ్గరికి వెళ్ళామండి. కానీ ఇప్పటివరకు అవ్వలేదు. అయిపోతుంది అని ఇది శాంక్షన్ అయిపోయిందని చెప్పి మళ్ళీ చేయకుండా ఆపేశారు. ఈ విషయంలోని చాలామంది
చాలా బాధలు పడుతున్నారండి. ఎందుకంటే ఆడవాళ్ళు రాత్రి 8 గంటలప్పుడు వస్తేప్పుడు ఇక్కడ కాలువ పూర వర్షాకాలంలో కాలువ పూర నిండిపోద్దండి. ఆ గొయ్యిలో పడిపోయి చాలామంది మేము సేవకుల్లాగా వెళ్ళి వాళ్ళని తీసాము. కాబట్టి మీరు వేగంగా చేస్తారని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ఇప్పటికీ పట్టించుకోవట్లేదు ఏ ప్రభుత్వం. ఈసారి ప్రభుత్వం పట్టించుకోవాల్సిందిగా విన్నపోలు చేసుకుంటున్నామండి మా కాలనీ తరఫున. మరి ఇంకా ఈ రోడ్లు అన్ని రోడ్లు అయిపోయి మా ఈ ఒక్క రోడ్డే అవ్వలేదు. నెక్స్ట్ అవతల పక్క శ్రీ తులసి రోడ్డు ఒకటి బ్యాక్ సైడ్ ఒకటి అవ్వలేదండి. దయచేసి ఈ 2 రోడ్లు వేయవలసిందిగా అధికారులను విన్నపించుకుంటున్నామండి. మా ఈ సమస్యలను ఎప్పుడైనా కార్పొరేటర్ దృష్టికి కానీ అధికారుల దృష్టికి కానీ తీసుకెళ్లారు? ఈ సమస్యలన్నీ కార్పొరేటర్ దృష్టికి తీసుకెళ్ళాము, మరి ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళాము, అలాగే జీవీఎంసీ మన ఏంటది ఎంకి వెళ్ళాము. తర్వాత మనకి కూడా కంప్లీట్ ఇవ్వడం జరిగిందండి. మా పలుమార్లు మేము చేసాము, పట్టించుకోలేదు ఎవరునూ. ఈసారి పట్టించుకోవాల్సిందిగా దయచేసి కోరుతున్నామండి. చాలా ఇబ్బంది అవుతుంది ఈ రోడ్డు లేకపోవడం వల్ల. అభివృద్ధి అంటే ఏమిటో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో చూపిస్తున్నారని, కోట్లాది రూపాయల నిధులతో నియోజకవర్గం అంతా అభివృద్ధి చేస్తున్నారని యు కొత్తపల్లి మండలం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రావు అక్షయ్ కొనియాడారు. యు కొత్తపల్లి మండలానికి సంబంధించి పలు గ్రామాల్లో ఉన్న సమస్యలపై, శ్మశాన వాటికల సమస్యలపై రావు అక్షయ్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ నాయకులు పాడాపిడి శివరాం ప్రసాద్ ని కలిసి సమస్యలు వివరించారు, వినతి పత్రం అందించారు. మరి మా జనసేన అధినాయకుడు, మా పిఠాపురం ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మా అందరినీ కూడా మండల ఇన్ఛార్జీలుగా, గ్రామ ఇన్ఛార్జీలుగా అందరూ నియమితులైన తర్వాత మరి గ్రామాల్లో సమస్యల పట్ల చిత్తశుద్ధితో పనిచేయాలని చెప్పి మా అందరికీ ఆదేశించడం జరిగింది. మరి అందులో భాగంగా కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు వివిధ గ్రామాల నుంచి మాకు వచ్చిన అర్జీలు, సమస్యలు అన్నీ కూడా మరి తీసుకోవడం జరిగింది. మరి అందులో భాగంగా ముఖ్యంగా మేము శ్మశానం సమస్యలు కొత్తపల్లి మండలం నుంచి తీవ్రమైన సమస్యలుగా మేము గుర్తించడం జరిగింది. మరి అనేక శ్మశానాల్లో వెళ్ళే దారులు లేకపోవడం, మరి కొన్ని ఊర్లకైతే అసలు శ్మశానాలే లేకపోవడం అన్నది మరి తీవ్రంగా కలిచివేసిన విషయంగా మేము భావించి మరి కళ్యాణ్ గారు ఎవరైతే పడా పీడీ గారిని అపాయింట్ చేయడం జరిగిందో మరి ఈవేళ మరి ఆ గ్రామాల నాయకుల్ని తీసుకుని వచ్చి పడా పీడీ గారిని కలవడం జరిగింది. మరి రామన్నపాలెం శ్మశానం ఏదైతే ఉందో పొన్నాడు పంచాయతీకి సంబంధించి మరి డెడ్ బాడీని ఏరు దాటి మోసుకెళ్లాల్సిన పరిస్థితి ఉందని చెప్పి మరి అక్కడ ఇన్ఛార్జ్ బాపన దొర గారు, అలాగే నాగ్ గారు, జోసెఫ్ గారు వీళ్ళంతా కూడా మా దృష్టికి తీసుకురావడం జరిగింది. మరి అందులో భాగంగా ఆ సమస్యని మరి పడా పీడీ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. మరి అదేవిధంగా పొన్నాడులో పల్లిపేటకు సంబంధించి మరి ప్రైవేట్ వ్యక్తులు అందరూ కూడా దారులు లేకుండా గోడలు కట్టేసిన పరిస్థితి ఉందని చెప్పి మా దృష్టికి రావడం జరిగింది. మరి అలాగే కొత్త మూలపేట SCZకి సంబంధించి మరి ఒక వీడియో వాట్సాప్లో రావడం జరిగింది. ఆ వీడియో చూసి ఎంతో బాధ అనిపించింది. అంటే వర్షంలో ఒక డెడ్ బాడీని కాల్చుతున్న ఆ వీడియో వాట్సాప్లో రాగానే మేము తక్షణం స్పందించి దానికి ఏం చేయగలమని చెప్పి ఆలోచించి ఈవేళ అలాంటి అంటే ఇవి ముఖ్యమైన సమస్యలుగా మేము గుర్తించాం. ఇవి కాకుండా మండలంలో అనేక శ్మశానాలకు సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, గోడలు కానీ, మరి బర్నింగ్ షెడ్స్ కానీ ఇంకా గుర్తించడం జరిగింది. అన్నీ కూడా ఒక డాక్యుమెంట్ తయారు చేసి ఈవేళ పడా పీడీ గారిని కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా దానికి సొల్యూషన్స్ కూడా మేమే, అంటే ఈ శ్మశానానికి ఇలా చేస్తే ఇది సొల్యూషన్ అని చెప్పి మేమే చెప్పడం జరిగింది. కాబట్టి మరి పీడీ గారు సానుకూలంగా మా అన్నీ కూడా ఆయన కళ్యాణ్ గారు నిజంగా ఒక అధికారిని పంపించారు అంటే ఆ అధికారి ఎలా ఉంటాడు అన్నదానికి నిదర్శనంగా మన పీడీ గారు ఈవేళ పనిచేస్తూ ఉన్నారు. ఈవేళ మేము వస్తే ప్రతి కాగితం, ప్రతి పేజీ కూడా చిత్తశుద్ధితో మరి పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో అభివృద్ధే కాకుండా వెల్ఫేర్ కూడా ఇంతే చిత్తశుద్ధితో చేయాలన్న ఉద్దేశంతో పీడీ గారు ప్రతి కాగితం కూడా చదివి మరి ప్రతిదానికి కూడా సొల్యూషన్లు వెతకడం జరిగింది. మరి ఈవేళ మరి తెలియజేస్తుంది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత సమస్య అంటే ఈవేళ జనసేన నాయకులు కానీ, అధికారులు కానీ అక్కడ ఉండడం జరుగుతుంది. మరి అతి త్వరలో సమస్యలు లేని పిఠాపురంగా పవన్ కళ్యాణ్ గారి కళ నెరవేరే విధంగా మేము అందరం పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.
రావులపాలెం వైఎస్ఆర్సీపీ క్యాంపు కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో పాల్గొన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి అనంతరం ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాజధాని విషయంలో తీర్మానం చేసిన తీరు పిల్లలు పుట్టిన తర్వాత మళ్లీ పెళ్లి చూపులు చేసినట్లు ఉందని ఆయన అన్నారు. రాజధాని పేరుతో కూటమి ప్రభుత్వం అతిపెద్ద స్కామ్ చేస్తుందని, అలాగే పాత రైతులకు న్యాయం చేయకుండా కొత్త రైతుల్ని బాగు చేయడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. అలాగే 2014 నుండి 2019 మధ్యలో చంద్రబాబు నాయుడు సీఎంగా ఉండగా అమరావతిని రాజధానిగా తీర్మానం ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. కూటమి ఎమ్మెల్యేలు అందరూ అంటున్న కేవలం పులివెందుల ఎమ్మెల్యే ఒక్క ఎమ్మెల్యే అయిన జగన్మోహన్ రెడ్డిని చూసి మీరు అందరూ ఎందుకు అంత భయపడుతున్నారని అన్నారు. అలాగే కొత్తపేట నియోజకవర్గ శాసనసభ్యులు బండారు సత్యనందరావు మరియు అతని తమ్ముడు బండారు శ్రీనివాస్ నియోజకవర్గంలో బెల్ట్ షాపులు, లిక్కర్ మరియు మట్టి ఇసుక మాఫియా వంటివి కలిసి చేసుకుంటూ అవినీతిమయం చేస్తున్నారని వారు ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కేవలం అక్కడ రాజధాని రైతుల గురించి ఏమీ మాట్లాడకుండా కేవలం జగన్ గారు అంటే ఉన్నటువంటి భయంతో అక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ కేవలం ఒక సాధారణమైన ఎమ్మెల్యే అని చెప్పారు. మీరే ఒక 11 మంది మరి శాసనసభ్యులకి వెళ్ళినటువంటి ఎమ్మెల్యేల్లో పులివెందుల ఎమ్మెల్యే కూడా ఒకటని చెప్పాడు. అట్లాంటి పులివెందుల ఎమ్మెల్యేని చూసి మీరు అసెంబ్లీలో ఎందుకు వణికి చస్తున్నారని ఈ సందర్భంగా మిమ్మల్ని అడుగుతున్నాం. ఇవాళ ప్రజలకు మీరు చేస్తున్న మోసాలన్నీ కూడా బహిర్గతం అవుతూ ఉన్నాయి. ముఖ్యంగా రాజధాని విషయంలో మరి మీ అందరికీ కూడా తెలుసు, ఒక సామాన్యమైనటువంటి తాపీ మేస్త్రిని అడగమని కోరుతూ ఉన్నా. ఇవాళ ఒక స్క్వేర్ ఫీట్ మరి నిర్మాణం చేయాలంటే ఒక బిల్డింగ్ కట్టడంలో ఒక స్క్వేర్ ఫీట్ కి ఎంత ఖర్చు అవుతుందో హైదరాబాద్ లో కానీ లేదా ఆంధ్ర రాష్ట్రంలో కానీ ఎంత ఖర్చు అవుతుందో ఒక సామాన్యమైనటువంటి తాపీ మేస్త్రిని అడిగితే ఇవాళ చెబుతూ ఉన్నారు. ఫేస్బుక్ లో, వాట్సాప్ లో వస్తూ ఉన్నాయి. మరి 2000 నుంచి 2500 రూపాయల్లో చక్కగా నిర్మాణాలు చేయొచ్చనేటువంటి విధంగా మనకున్నటువంటి కష్టజీవులు అందరూ చెబుతూ ఉంటే ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మరి కమిషన్ల కకృతితో తన బినామీలు ఎవరైతే ఉన్నారో ఆ బినామీలకి జేబులు నింపడం కోసం, లోకేష్ ని అత్యంత ధనవంతుడిని చేయడం కోసం ఈ రోజున మరి 11,000 రూపాయలు ఒక స్క్వేర్ ఫీట్ కి ఇవాళ రాజధానిలో కట్టేటువంటి కార్యక్రమం నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. ఇది దగా కాదా నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. అలాగే మరి ఇంకా ఉన్నటువంటి అనేక అంశాలు ఏదైతే కేవలం టెండర్లు పిలవడంలో కూడా కేవలం తన బినామీ సంస్థలను పిలుచుకుని వారికి మాత్రమే టెండర్లు వచ్చే విధంగా మరి అక్కడ ఉన్నటువంటి మునిగిపోయేటటువంటి చోట రాజధాని కొడుతూ మళ్ళా మునిగిపోయేటువంటి ఆ చోట మళ్ళీ ఆ నీటిని మళ్లించడం కోసం 100 కోట్లు ఖర్చు పెడుతూ మరి అక్కడ ఉన్నటువంటి ఏదైతే అక్కడ ఉన్నటువంటి రిజర్వాయర్లు, అవసరం లేనటువంటి రిజర్వాయర్లు మళ్ళీ కట్టి ఇవాళ చెరువులో రాజధాని కడతారనే విధంగా నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క తీరు ఉందని ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. 2014లో 400 కోట్ల రూపాయలు మరి డిజైన్ల పేరు మీద మరి 2014 నుంచి 19 వరకు 400 కోట్ల రూపాయలు సింగపూర్ సంస్థకి ఇచ్చి మళ్లీ చేతులు కడిగేసి మళ్లీ వాళ్ళకో కొత్త ప్రతిపాదనతో మళ్లీ 700 కోట్లు 800 కోట్లు డిజైన్ల పేరుతో మరి తగలేసే కార్యక్రమం నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. అలాగే కేవలం డిజైన్లే కాదు, అక్కడ ఏదైతే మరి అక్కడ కట్టేటువంటి కట్టడాలు మరి నేషనల్ హైవే డిపార్ట్మెంట్ వారు ఒక NH5 రోడ్డు వేస్తే వారు 1 కిలోమీటర్కి 2.5 కోట్ల వారికి ఖర్చు అవుతుందనేటువంటి మాట చెబుతూ ఉంటే ఇవాళ 1 కిలోమీటర్ రోడ్డుకి మరి రాజధానిలో 11 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ట్యాక్సులు కష్టపడి ట్యాక్సులు కడుతూ మీరు విధిస్తున్న పనులన్నీ కట్టలేక మరి వారు ట్యాక్సులు ప్రభుత్వానికి కడుతూ ఉంటే దాన్ని ఈ రకంగా మీరు కమిషన్ల కకృతితో దగా చేయడం, దుబారా చేయడం, ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీకు లేదా నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. అలాగే హైపర్ లూపులు చెప్పారు, హైపర్ లూపులు కడతాం, మరి ఏదైతే హైపర్ లూపులు వేస్తాం, లేకపోతే బుల్లెట్ ట్రైన్ వచ్చేస్తుంది రాజధానిలో, మరి అలాగే బుల్లెట్ ట్రైన్ తో పాటుగా ఒలింపిక్స్ కూడా మరి ఇక్కడ 2028 పూర్తి చేస్తామనేటువంటి మాట చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఏ భయంతో ఇవాళ శాసనసభలో మళ్లీ శాసనసభ సమావేశాన్ని ఏర్పాటు చేశారని ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. ఈ భయానికి గల కారణం ఈ ప్రభుత్వం పూర్తిగా అస్తిత్వం కోల్పోయినటువంటి ప్రభుత్వం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఇవాళ రాష్ట్రంలో ప్రజల సొమ్మైనటువంటి మెడికల్ కాలేజీల్ని అయిన కాడికి అమ్మేసుకుందాం అనేటువంటి ఒక దుశ్చర్య ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు చేస్తే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు
కేవలం జగన్మోహన్ రెడ్డి గారు అంటే సింపుల్ ఎమ్మెల్యే అంతే. ఆ సింపుల్ ఎమ్మెల్యే పులివెందుల ఎమ్మెల్యే ఒక సింపుల్ స్టేట్మెంట్ ఇస్తే ఇవాళ ఎవరో టెండర్లో కూడా వేయలేదంటే చంద్రబాబు నాయుడు గారు నువ్వు ముఖ్యమంత్రి గారు రాజీనామా చేసి ఇంట్లో కూర్చోవాలని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నా. అలాగే మరి అచ్చెన్నాయుడు గారు నేను పేలుతూ ఉన్నారు. ఏదైతే రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వడం చేత కాదు నీకు, అలాగే రైతులకు ఇచ్చిన మాట అన్నదాత సుఖీభావ నిలబెట్టకుండా వారిని దగా చేసి కేవలం 20,000 ఇచ్చి చేతులు దులుపుకుని మిగిలిన 40,000 రైతులకు ఇవ్వడం చేత కానటువంటి అచ్చెన్నాయుడు గారు నిన్న 2019లో ప్రజలు తప్పు చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నుకుని తప్పు చేశారని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికై ఇవాళ రాష్ట్రంలో సంక్షేమ శ్రీ రాజరాజేశ్వరి సమేత ఉమా కుకుటేశ్వర స్వామివారి దేవస్థానం హుండీ లెక్కింపు. ఈ కార్యక్రమంలో కార్యనిర్వహణ అధికారులు కార్య సోమరాజు, గంటి అశ్విని పర్యవేక్షణలో ఆలయ సహాయక కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి కాట్నం జగన్మోహన్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఆలయ ఏసీ మరియు ఈవో మాట్లాడారు. 22/2026 నుండి 30/3/2026 వరకు 38 రోజులకు గాను ఆలయ హుండీల ద్వారా 9,21,940 రూపాయలు మరియు అన్నదానం హుండీ ద్వారా 22,575 వేరసి 9,44,515 రూపాయలు ఆదాయం వచ్చిందని తెలిపారు. గుడికి భక్తుల తాకిడి ఎక్కువగా ఉన్నందువల్ల ఆదాయం కూడా పెరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, భక్త బృందం, బ్యాంకు సిబ్బంది, పోలీస్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది, అర్చకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఉన్నతాధికారుల యొక్క సీసీ కెమెరా పర్యవేక్షణలో అదేవిధంగా తోటి ఈవోలైన శ్రీ సోమరాజు గారు అదేవిధంగా అశ్విని గారు యొక్క పర్యవేక్షణలో ఈరోజు హుండీలు కౌంట్ చేయడం జరిగింది. గత ఫిబ్రవరి 20 తారీఖు నుంచి ఈరోజు వరకు 38 రోజులకు 9,21,940 రూపాయలు ఆలయ హుండీల ద్వారా, అదేవిధంగా అన్నదాన హుండీ ద్వారా 22,575 రూపాయలు కలిసి 9,44,515 రూపాయలు హుండీల ద్వారా ఆదాయం వచ్చింది. ఇది గతంతో పోలిస్తే దాదాపుగా రెట్టింపు ఆదాయంగా భావించవచ్చు. కాకినాడ జిల్లా పెద్దపూడి మండలం గొల్లల మామిడాడ శ్రీ కోదండ రామచంద్రమూర్తి వారి కళ్యాణం భాగంగా 4వ రోజు వేకోజాము నుండి శ్రీవారి కోనేరులో చక్రస్నానం నిర్వహించి అనంతరం వేద పండితులు, ఆలయ ప్రధాన అర్చకులచే ఆలయ పూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహించారు. తదుపరి రేపు 5వ రోజు సాయంకాలం శ్రీవారి అద్దాల మండపంలో స్వామివారికి శ్రీ పుష్పయాగం నిర్వహిస్తారని ఆలయ ధర్మకర్త ద్వారంపూడి శ్రీరామ మురళీకృష్ణ శ్రీనివాసరెడ్డి తెలియజేశారు. అదిగో శ్రీనాథ్ నీళ్ళు లేదండి. ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధిని అంచెలంచెలుగా ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యంగా P4 విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చి స్థానిక అవసరాలను గుర్తించి అండగా నిలుస్తోందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వెలగా వెంకటకృష్ణారావు తెలిపారు. కాకినాడ జిల్లా కోటనందూరులో ఏర్పాటు చేసిన P4 కార్యక్రమంలో పాల్గొన్న ఆయన కోటనందూరు, నర్సీపట్నం ప్రాంతాల్లో P4 విధానం ద్వారా చేసిన ఉత్తమ సేవలకు గాను ఉత్తమ మార్గదర్శి అవార్డును అధికారుల చేతుల మీదుగా అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రభుత్వంపై ఆర్థిక భారం తగ్గించడంలో భాగంగా ప్రజలు, ప్రభుత్వం, ప్రైవేటు భాగస్వామ్యంతో స్థానిక ప్రజలను, కుటుంబాలను అభివృద్ధిలోకి తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక బహుత్తర కార్యక్రమాన్ని రూపొందించిందని, దీన్ని విజయవంతం చేయడంలో తన పాత్ర ఉన్నందుకు సంతోషిస్తున్నామని తెలిపారు. ప్రజలు, ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇంత చక్కటి ఆలోచన చేసినటువంటి మన ప్రభుత్వం, మన మంచి ప్రభుత్వం, ముందుగా ముఖ్యంగా మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మన లోకేష్ బాబు గారికి, అందరికంటే ముఖ్యంగా మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారు, అలాగే మన రాష్ట్ర శాసన సభాపతి చింతకాయల అయ్యన్నపత్రి గారికి, అలాగే విజయబాబు గారికి, ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించిన మన కార్యక్రమానికి ముఖ్య హోస్ట్గా వచ్చినటువంటి ఆర్డీఓ గారికి, అలాగే మన చైర్మన్ మా గౌరవనీయులు వెంకటరమణ గారికి, చైర్మన్ గారికి, అలాగే ఎంఆర్ఓ గారికి, ఆఫీసర్స్కి, అలాగే మన రాజాన సూర్యచంద్ర గారికి, ప్రతి ఒక్కరికి కూడా మన జడ్పీటీసీ రమణమ్మ గారికి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈ P4 యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనం గ్రామంలో ప్రతి గ్రామంలో కూడా
ఎంతో కొంత ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తులు చాలామంది ఉంటారు. అలాగే ఉద్యోగస్తులు కావచ్చు, అలాగే వ్యాపారస్తులు కావచ్చు, అలాగే బాగా ఎప్పటి నుంచో ఆస్తిపాస్తులు ఉన్న ప్రతి వ్యక్తులు ఉంటారు. వాళ్ళని గుర్తించి అధికారులు వాళ్ళని గుర్తించి వారు ఎప్పటి నుంచో దాన ధర్మాలు చేస్తూ చాలా చక్కటి సహాయ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. వారిని గుర్తించి మనకి ఆ గ్రామానికి ఉపయోగపడే వ్యవహారంలో చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. ఒక 10,000తోటో 20,000తోటో ₹1,00,000తోటో ఖర్చు పెడితే తీరిపోయే సమస్యలు చాలా ఉంటాయి. ఆ సమస్యల్ని మన అధికారులందరూ కూడా గుర్తించి గ్రామంలో ఉన్న అర్హత కలిగిన వ్యక్తులని గుర్తించి వారి చేత ఆ చిన్న చిన్న సమస్యలు తీర్చగలిగితే ప్రభుత్వం మీద భారం తగ్గి ఆ భారం ప్రజల మీద వసూలు చేసే పన్నుల భారం కూడా తగ్గుతుంది. కాబట్టి ప్రభుత్వం మీద ఎప్పుడైతే భారం తగ్గుతుందో, మనం అసలే ఆంధ్రప్రదేశ్లో లోటు బడ్జెట్లో ఉన్నాం, దాన్ని మిగులు బడ్జెట్లో రావాలంటే ఇటువంటి చక్కటి కార్యక్రమాలు మనలోనే చాలామంది ఉంటారు అవకాశం ఉన్న వ్యక్తులు, వారందరినీ గుర్తించి ఇటువంటి చిన్న చిన్న సమస్యలు సాల్వ్ చేసుకోగలిగితే మనం ప్రభుత్వం మీద భారం తగ్గించుకోవాలి అవుతుంది. ఆ భారం తగ్గించగలిగితే ఆటోమేటిక్గా ప్రభుత్వం మీద ఒత్తిడి తగ్గుతుంది, మిగిలిన బడ్జెట్లోకి వస్తాం, ఎన్నో పెద్ద పెద్ద అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడానికి అవకాశం ఉంది. ఏలేశ్వరం కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను నియోజకవర్గ జనసేన సమన్వయకర్త మేడ్శెట్టి బాబుతో కలిసి ప్రారంభించారు. ఏలేశ్వరం మండల పరిషత్ అధ్యక్షులు గొల్లపల్లి బుజ్జి ఆధ్వర్యంలో మండల పరిషత్ నిధులతో పెద్దనాపల్లి గ్రామంలో 13 లక్షల వ్యయంతో నిర్మించిన గ్రామ పంచాయతీ ప్రహారీ గోడను, అలాగే 12 లక్షల వ్యయంతో నిర్మించిన శ్మశాన వాటిక వద్ద భవనాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. అలాగే ఎర్రవరం గ్రామంలోని శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద 15 లక్షల వ్యయంతో నిర్మించిన టైల్స్ రోడ్ను ఆమె ప్రారంభించారు. ఎంపీడీఓ కార్యాలయంలో ఏలేశ్వరం మండలానికి వచ్చిన స్వచ్ఛరథం 4 గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్ల ట్రక్కులను ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రామరాజు వర్మ, సర్పంచ్ బుద్ధ సూర్యప్రకాష్, సుంకర సత్యనారాయణ, మండల పార్టీ అధ్యక్షులు జ్యోతుల పెద్దబాబు, నాయకులు పెంటకోట మోహన్, అలమండ చలమయ్య, బోదిరెడ్డి గోపి, మూది నారాయణస్వామి, పసల సూరిబాబు, బ్యాంక్ రాజు, బస్సా ప్రసాద్, మైరెల కనకరావు, అరక రాజు, అవసరాల సూర్యప్రకాష్, గంగిరెడ్ల మణికంఠ, జిగటాపు సూరిబాబు, పలివెల శ్రీనివాస్, సిరిపురం శివ, నూకతాటి ఈశ్వరుడు, పెంటకోట శ్రీధర్ తదితరులు ఉన్నారు. బాబ్జీ గారు వస్తుందా కొద్దిగా వచ్చి మొత్తం తెలుగుదేశం పార్టీ స్థాపించి బడుగు బలిగిన వర్గాల్లో రాజకీయ చైతన్యం నింపిన మహోన్నత నాయకుడు ఎన్టీ రామారావు ఎప్పటికీ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని కాకినాడ జిల్లా తుని పార్టీ కార్యాలయంలో నాయకులు కార్యకర్తలతో కలిసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ 44 ఏళ్ల ప్రస్థానంలో 1984, 1994లో ఎదురైన ఒడిదుడుకుల్ని ధైర్యంగా ఎదుర్కొని పార్టీని నిలబెట్టుకున్నట్లు గుర్తు చేశారు. క్రమశిక్షణ, అంకిత భావం, నిబద్ధతతో పార్టీ కోసం కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తను పార్టీ ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని ఆయన తెలిపారు. ప్రధానంగా ఎన్టీ రామారావు గారు ఈ పార్టీని సినిమా వదిలిపెట్టడం జరిగింది. సినిమా రంగాన్ని వదిలేసి ఈ పార్టీ పెట్టడం జరిగింది. ఓకే, అప్పుడు ప్రపంచం వచ్చింది. పార్టీ పెట్టగానే ప్రపంచం రావడం కాదు, ఆయన చేసినటువంటి గొప్పతనం ఏంటంటే అధికారంలో రాకుండానే 9 నెలలు ఈ పార్టీ మొత్తం రాష్ట్రం అంతా తిరిగాడు వ్యాన్ మీద. నేను ఒకసారి వ్యాన్ మీద కూర్చున్నాను మామూలుగా, అప్పుడు నాకు చిన్న వయసే 40-35 సంవత్సరాలు ఉంటాయి. అయినా నేను కూర్చోలేకపోయాను, ఎందుకు వచ్చేటప్పుడు దూరం చేశాను. అటువంటి అప్పటికే 60 సంవత్సరాలు దాటినటువంటి మహనీయుడు ఆ పైన కూర్చుని మాట వేసేసుకుని సూపర్గా వ్యాన్ వేయించట్లా ఉన్నారు. అంటే అంత ఉండి కాకుండా అంత శక్తివంతమైనటువంటి వ్యక్తి, అంత కమిట్మెంట్ ఉన్నటువంటి నాయకుడు. ఈ రాష్ట్రానికి ఏదో చేయాలి, ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలి, అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి నుంచి కాపాడాలి అనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు ఎన్టీ రామారావు గారు అప్పటికి సినిమా రంగంలో టాప్ హీరో. ఆ రోజుల్లో ₹1,00,000 సంపాదించేందుకు చెప్పేవారు. అంత టాప్ హీరో. ఎందుకు రాజకీయంగా ఆయన సక్సెస్ అయ్యారంటే ఆయన సినిమాలు చాలా దృష్టించారు. పౌరాణికల్లో హీరో వేశాడు, విలన్ వేశాడు, దుర్యోధనుడు వేశాడు, కృష్ణుడు వేశాడు, అదే ఒక భీముడు వేశాడు, ఏమి పాత్రలు వేశాడు, అత్తిరి కూడా వేశాడు.
అదేవిధంగా పౌరాణికాల్లో ఆయన ఏ పాత్ర కూడా లేదు. సాంఘికంలో చూస్తే భిక్షావాడి పాత్ర వేశారు, అదేవిధంగా బడిబంధుల పాత్ర వేశారు. ఎందుకంటే వివిధ పాత్రల్లో ఆయన లీనమైపోయాడు తయారు చేసి. అవి సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులే, అవన్నీ పాత్రలే. ఆ సమాజంలో ఉన్నటువంటి పాత్రలు వేసి ఆయన సమాజంలో ఉండేటువంటి వ్యక్తి యొక్క దాంట్లో వాళ్ళ అభిప్రాయాల్లో లీనమైపోయారు. అయితే జెండా మోసి పార్టీయే వాళ్ళకి ఒక పెద్ద అండగా ఉంది, అదేవిధంగా వాళ్ళే పార్టీకి అండగా ఉన్నారు. అంటే వాళ్ళ గౌరవించడం మన ధర్మం అనేటువంటి ఉద్దేశంతో ఈ రోజున పార్టీ పుట్టినరోజు మనం వాళ్ళకి సన్మానం చేస్తున్నాం. మనందరి సమక్షంలో అందరినీ దింపలేదంటారు, ఇచ్చే సందర్భం కూడా కాదు. అందరినీ ఇచ్చేది మన పార్టీ పెద్ద కార్యక్రమం పెట్టాము, మనం చాలాసార్లు పిలిచాం. ప్రతి గ్రామంలో ఇంపార్టెంట్ నాయకులను పిలవాలి. అంటే రేపు పగ్గాలు పట్టు నడిపించేదంతా మీరంతా కూడా గ్రామాల్లో కానీ టౌన్లో కానీ మీరంతా నడిపిస్తారు. అంటే నడిపించేటప్పుడు చిత్తశుద్ధి ఉండాలి. పాపకి జెండాలు కూడా తినలేదు భిక్షా, అలాగే అటువంటి వాడు ఇంకా జెండా పట్టుకుని పసు చొక్క వేసుకుని ఆ జెండా వగలడు. ఇప్పుడు కూడా అప్పుడు వగలడు, ఇప్పుడు వగలడు. అంటే అటువంటి వాళ్ళు చూసినా మనం నేర్చుకోవాలి. సరే రాజకీయ మారిపోయింది, కొన్ని రాజకీయ పరిస్థితి మారిపోయింది, సరే ఎక్కువ అవకాశాలు వచ్చింది, ఇతర అవకాశాలు పోయే పరిస్థితి. కానీ మన పార్టీలో మాత్రం ఎక్కువ మంది ఎప్పుడు కూడా మారడానికి మాత్రం ఎప్పుడు చూడలేదు. మారితే మాత్రం మేము పట్టించుకోలేదు కూడా. అంతేగా ఎందుకంటే ఈరోజు మనం అందరం కూడా కూర్చున్నది ఎన్టీ రామారావు గారు. ఎన్టీ రామారావు గారు ఒక మహనీయుడు. ఎందుకంటే ఆయన ఏ పరిస్థితుల్లో ఈ పార్టీ పెట్టారనేది మనం ఆలోచించాం. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని ఆదుకోవాలి, ఈ రాష్ట్ర ప్రజలను ఆదుకోవాలి, ప్రజాస్వామ్యాన్ని రక్షించాలి, నెలకు సుఖాన్ని పోగొట్టాలి, అదేవిధంగా పేదవాడికి సహాయం చేయాలి, పేదవాడికి సహాయం చేయడం రాష్ట్రాలను కూడా అభివృద్ధి చేయాలి, అదే మన ప్రతి రాష్ట్రం యొక్క స్వాతంత్రాన్ని మనం కాపాడుకునేటువంటి ఉండాలి. ముఖ్యంగా తెలుగువారి యొక్క ఆత్మగౌరవాన్ని మనం కాపాడాలనే ఉద్దేశంతో ఈ పార్టీ మన వాళ్ళని కాకినాడ జిల్లా పెద్దనాపల్లిలో గొల్లపల్లి చెల్లయ్య మెమోరియల్ నాటక కళా పరిషత్ ఉభయ రాష్ట్రాల ఆహ్వాన నాటికల పోటీలు ఘనంగా ముగిశాయి. సీతారాముల 103వ కళ్యాణ మహోత్సవాల సందర్భంగా ఏలేశ్వరం మండల పరిషత్ కళా పరిషత్ అధ్యక్షులు గొల్లపల్లి బుజ్జి ఆధ్వర్యంలో చేపట్టిన ఉభయ రాష్ట్రాల ఆహ్వాన నాటికల పోటీలు 4 రోజుల పాటు కొనసాగాయి. మొత్తం 4 రోజుల్లో 9 నాటకాల ప్రదర్శన చేపట్టారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో విజేతలను ఎంపిక చేశారు. ఇంద్రప్రస్థం, అసత్యం, ఆచమనం, అమ్మ చెక్కిన బొమ్మ, తరమెల్లిపోతున్నదో, అందరూ మంచివారే కానీ, మాతృత్వం, ఉరి, కన్నిటికి వెల్వెంత నాటకాల ప్రదర్శన చేపట్టారు. ప్రథమ స్థానంలో గోవాడ క్రియేషన్స్ హైదరాబాద్ వారి అమ్మ చెక్కిన బొమ్మ, ద్వితీయ స్థానంలో అభినయ ఆర్ట్స్ గుంటూరు వారి ఇంద్రప్రస్థ, తృతీయ స్థానంలో కరణం సురేష్ మెమోరియల్ గుంటూరు వారి తరమెల్లిపోతున్నదో నిలిచాయి. విజేతలకు మెమెంటోలతో పాటు నగదు బహుమతులుగా అందించారు. న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించిన బుర్రా పద్మనాభం, రామ సత్యనారాయణ, శ్రీనివాసులను అధ్యక్షులు గొల్లపల్లి బుజ్జి శాలువతో సత్కరించి మెమోంటో అందించారు. నాటక పోటీలో పాల్గొన్న ప్రతి కళాకారుని శాలువతో సత్కరించారు. మహిళలకు చీరలు బహుమతులుగా అందించారు. నాటకాల పోటీలు 4 రోజుల పాటు వీక్షించిన వీక్షకులకు లక్కీ డ్రా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రౌతరపూడి ఎంపీపీ గంటిమల్ల రాజలక్ష్మి, టీడీపీ సీనియర్ నాయకులు పర్వత సురేష్, గొంతున సురేష్, శ్రీగల దేవుడు అని అన్నారు. ఇది నేసుబాబు, బాబ్జీ, రాపటి రాజుబాబు, శెట్టి, చిన్న పాల్గొన్నారు. సబ్బవరం మండలంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఏపీ ఆయిల్ సీడ్స్ ఫెడరేషన్ చైర్మన్ పెడార్తి, నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ ఆధ్వర్యంలో అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమాల్లో ముఖ్య అతిథులు అయిన నియోజకవర్గ ఇన్ఛార్జ్ గాంధీ బాబ్జీ ముందుగా సబ్బవరం మండల కేంద్రంలో 3 రోడ్ల జంక్షన్లో గల ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఇరువాడ కళ్యాణ మండపంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం టీడీపీ ఆవిర్భావ దినోత్సవ కేక్ ని కట్ చేసి నాయకులకు అందించారు. ఈ సందర్భంగా మండల దేశం పార్టీ అధ్యక్షుడు గండి ముత్యాల నాయుడు అధ్యక్షతన జరిగిన సభలో ముఖ్య అతిథులు గండి బాబ్జీ, కోరడ రాజబాబు మాట్లాడారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు స్థాపించిన టీడీపీ పార్టీ పేదల పార్టీ అన్నారు. బడుగు బలహీన వర్గాల కోసం, మహిళల అభ్యున్నతి కోసం అన్న ఎన్టీఆర్ చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో అనంతరం యువ నాయకులు గండి వంశీ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు భరణి కనబాబురావు, గండి దేముడు, రెడ్డి నారాయణరావు, ముత్యాల నాయుడు, సూర్యనారాయణ, పాతుడు, మాసరపు అప్పలనాయుడు, భోకం సత్యనారాయణ, అపల్ల తాతారావు, దాసరి రమణ, కోరడ శ్రీనివాసరావు, సబ్బవరం, పరవాడ, పెందుతి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 44వ సంవత్సరం పూర్తయిన సందర్భంగా మరి అందరు ప్రేక్షకులకి, కార్యకర్తలకి, నాయకులకి అందరికి కూడా ఆవిర్భావ దిన శుభాకాంక్షలు తెలియపరచుకుంటూ మరి ఈ రోజున మరి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మరి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని స్వాతంత్రం వచ్చిన తర్వాత మరి రాష్ట్రంలో, దేశంలో మరి కాంగ్రెస్ పాలనలో ప్రజలు ఇబ్బంది పడుతుంటే అవన్నీ చూసిన వ్యక్తి మరి చలించిపోయి పేదవాడికి తినడానికి తిండి, ఉండడానికి నీడ, కట్టుకోవడానికి గుడ్డాలని చెప్పి మరి ఆ రోజున నందమూరి తారక రామారావు గారు 82లో మార్చి 29వ తారీఖున పార్టీ స్థాపించి సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళ నినాదంతో వచ్చి ప్రపంచంలో, భారతదేశంలోనే ప్రపంచంగా 9 నెలల్లో అధికారంలోకి వచ్చి ఒక రాష్ట్ర రాజకీయాలనే కాకుండా ఒక సినిమా వాడు రంగులు వేసుకున్న వ్యక్తి రాజకీయం చేస్తారని ఇందిరాగాంధీ హేళన చేస్తే అదే ఇందిరాగాంధీ అదే కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో, దేశంలో తొంగలో తొక్కి ఒక నేషనల్ ఫ్రంట్ తీసుకొచ్చి దేశ ప్రధానమంత్రిని తీసేసే విధంగా ఆ రోజున మరి ఎన్టీ రామారావు గారు, దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా మరి ఇద్దరు ప్రధానమంత్రులని, రాష్ట్రపతిని నిర్దేశించిన వ్యక్తి. మరి అటువంటి పరిపాలన ఒక రాష్ట్ర రాజకీయంలో కాకుండా దేశ రాజకీయాలు చేసే విధంగా కూడా ఒక ప్రాంతీయ పార్టీ ఉందంటే అది ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ బలమోత్తం. మరి ఆ పార్టీలో క్రమశిక్షణతో ఈ రోజు దాకా మరి ప్రజల సంక్షేమాన్ని, అభివృద్ధిని నడుపుకుంటూ చంద్రబాబు నాయుడు గారు, ఆయన వాసులుగా లోకేష్ గారు కూడా ఈ పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు. కాబట్టి ఈ సందర్భంగా అందరికీ ఇంకోసారి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు. మా తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఒక మంచి సుదినం. మహానుభావుడు, ప్రజల ఆశాజ్యోతి. ఆ రోజు ఎంతో మంది ప్రజల చేత యాక్టర్ అయినప్పటికీ కీర్తింపబడి కాంగ్రెస్ పార్టీ 30 సంవత్సరాల పరిపాలననే కోకటవేలుతో పీకివేసే శక్తి సంపాదించి పార్టీ పెట్టి 9 నెలల్లోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఘనత స్వర్గీయ ఎన్టీఆర్ గారికి. ఆయన తెచ్చిన ఎన్నో సంస్కరణలు ఇవాళ దేశం మొత్తం మీద ఎంతో మంది ముఖ్యమంత్రులు ఇవాళ అమలు చేస్తూ ఉన్నారు సంక్షేమ పథకాలు. అందులో ముఖ్యంగా ఆడవాళ్ళకి ఆస్తి హక్కు. ఆ రోజు ఆడవాళ్ళకి స్వతంత్రం లేదు, అసలు ఇంట్లో మాట్లాడే హక్కు లేదు. బయటికి వెళ్తే ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళ అభ్యంతరం. ఈ రోజు చూడండి ఆడవాళ్ళు ఎంత స్వతంత్రంగా వాళ్ళ యొక్క కాళ్ళ మీద నిలబడి ఒక కుటుంబాన్ని పోషించే ధైర్యం వాళ్ళకి వచ్చింది. ఇవాళ భర్త ఉన్నా లేకపోయినా, తండ్రి ఉన్నా లేకపోయినా నా కాళ్ళ మీద నేను నిలబడగలనే ధైర్యం వచ్చిందంటే అది కేవలం స్త్రీ స్వర్గీయ ఎన్టీ రామారావు గారి దయ. దాన్ని చూసే ఇవాళ రాష్ట్రం కాకుండా దేశం మొత్తం మీద అన్ని ప్రభుత్వాలు 33% సభలలో అమలు చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది ఈ రోజుకి నిజం దాల్చే అవకాశం దక్కింది రామారావు గారి వల్లనే చెప్పాలి. ఇలా చెప్పుకుంటూ పోతే మహిళలకు ఈవేళ ఎక్కడైనా మాట్లాడే హక్కు వచ్చిందంటే మహిళా యూనివర్సిటీలు పెట్టారు. అట్లాగే మహిళలకి ఎలక్షన్లో 33% పెట్టారు స్థానిక ఎన్నికల్లో. ఇది కాకుండా SC ST ఇది కూడా పెట్టారు. ఇది కాకుండా ఎక్కడైనా ఏదైనా స్కీమ్ ఇచ్చిందంటే ప్రభుత్వం ఆడవాళ్ళ పేరుని పెట్టాలనే ఒక ప్రపోజల్ పెట్టారు. ఇటువంటి సంస్కరణలన్నీ తీసుకొచ్చిన మహానుభావుడు ఈవేళ ఈ తెలుగుదేశం పార్టీ ద్వారా అమలు చేస్తారంటే చాలా అదృష్టం. మరి దాన్ని మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు కొనసాగిస్తా ఉన్నారు. లోకేష్ గారు కూడా ఈవేళ ఎంతో ఉత్సాహంగా పనిచేసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని అభివృద్ధితో ముందుకు వెళ్తున్నారు. కాబట్టి వారికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ పార్టీ పుట్టిన సందర్భంగా ప్రజలకు, కార్యకర్తలకు, వారికి అందరికీ అన్ని వర్గాల వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ పార్టీని మరి కొంతకాలం పాటు మీరు కాపాడాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నాను. థ్యాంక్ యూ. పిఠాపురం మున్సిపల్ కమిషనర్ కనకారావు రాజకీయ నాయకుల అభిమానం పొందడం కోసం 10వ సచివాలయం 16, 18, 19 వార్డు షాంటేజ్ సెక్రటరీ సుధీర్పైని డ్యూటీ నువ్వు సరిగా చేయలేదని బూతులాడుతూ నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్న మున్సిపల్ కార్యాలయంలో నిరసన చేస్తూ తమకు న్యాయం చేయాలంటూ వారి బాధను వ్యక్తం చేశారు. అనంతరం పాడా కార్యాలయంలో NV శివరాం ప్రసాద్ వినతి పత్రం అందించారు. దీనిపై స్పందించిన వెంటనే దీనిపై విచారణ జరిపించి తగు చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం టౌన్ పోలీస్ స్టేషన్ నందు బాధితుడు షాంటేషన్ సెక్రటరీ సుధీర్ లిఖితపూర్వకంగా మున్సిపల్ కమిషనర్పై కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం
కార్యక్రమంలో విపర్తి నిఖిల్, కృష్ణా స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ ధరపురెడ్డి తాతాజీరావు, ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ షేక్ మహబూబ్ బాషా, కాకినాడ జిల్లా ప్రెసిడెంట్ బి జాన్ క్రిస్టోఫర్, జిల్లా జనరల్ సెక్రటరీ పి కన్నారావు, జిల్లా వైస్ ప్రెసిడెంట్ బి రాఘవులు, పిఠాపురం మున్సిపాలిటీ ప్రెసిడెంట్ ఎస్ రాంబాబు, పిఠాపురం మున్సిపాలిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ వి సంధ్యారాణి, వైస్ ప్రెసిడెంట్ ఏవిడి మోహన్, జనరల్ సెక్రటరీ స్వర్ణ, వార్డు స్వర్ణ, గ్రామ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సార్ మీరు అడిగిన ప్రశ్నలు ప్రతిదానికి కూడా సమాధానం చెప్పడం జరుగుతుందండి. మరీ ముఖ్యంగా మీరు ఇప్పుడు అడుగుతున్నారు కదా, ఈ మున్సిపల్ కమిషనర్ యొక్క బిహేవియర్ ఆల్రెడీ గత కొన్ని సంవత్సరాల క్రితం డిజీ గారికి ఈయనకి సంఘర్షణ జరిగి అక్కడ గొడవల్లో అక్కడ డిజీ గారితో కూడా ఆయన దుర్భాషలు ఆడి కొట్టి ఆయన ఏదైతే ఆయన చేశాడో ఆయన తప్పు చేసేదని అందరికీ తెలుసు. కానీ బేషరతుగా డిజీ గారిని తీసేయడం జరిగింది. అది మన అందరికీ తెలిసిన విషయమే. మరీ ముఖ్యంగా ఇంకో రెండో విషయం మీరు అడిగింది ఏంటంటే, మనకి ఈయన మున్సిపల్ కమిషనర్ గా వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో ఉన్నా కూడా గత మున్సిపల్ కమిషనర్లతో కంపేర్ చేసుకుంటే ఈయన యొక్క ధోరణి నాకు పర్సనల్ గా మహిళా ఉద్యోగులు కానీ మన ఉద్యోగులు కానీ చాలా సార్లు నువ్వు ఏం పీక్కుంటావు పీకో, నాకు ఉండాల్సిన బ్యాక్గ్రౌండ్ నాకు ఉంది, రాజకీయంగా నాకు సపోర్ట్ ఉంది, ఉన్నతాధికారులకి నాకు సపోర్ట్ ఉంది, నువ్వు నన్ను ఏం చేయలేవు అని అతను అంత బేషరతుగా చెప్తున్నాడంటే వెనకాల ఆయనకి ఎంత సపోర్ట్ లేకపోతే ఆయన అంత బేషరతుగా చెప్తాడు. కాబట్టి అయ్యా అందరినీ కూడా మేము చేతులెట్టి నమస్కరించుకోతున్నాం. మేము సచివాలయ ఉద్యోగులు అందరం కూడా ఎగ్జామ్స్ రాసి పాస్ అయ్యి కష్టపడి మా తల్లిదండ్రులు మమ్మల్ని చదివిస్తే మేము ఎగ్జామ్ రాసి పాస్ అయ్యి మేము ఈ ఉద్యోగంలోకి వచ్చాం. మేము ఎంతో గౌరవంగా చేయాల్సిన మా ఈ గవర్నమెంట్ ఉద్యోగాన్ని మమ్మల్ని రోడ్డుకి ఎక్కించి మా ఉద్యోగస్తులను ఎంతలా బాధ పెట్టడం సమంజసం కాదు. అయ్యా డిప్యూటీ సీఎం గారు, మీకు దండం పెట్టి మేము వేడుకుంటున్నాం, ఈ సమస్యను మీరు నిలదొక్కాలి, ఈ సమస్య లేకుండా మమ్మల్ని పరిష్కరించాలి. ఈ కఠినాత్మైన ఈ మున్సిపల్ కమిషనర్ గారిని ఇక్కడి నుంచి విధుల నుంచి బహిష్కరించాలి. అయ్యా మేము ఈ విధుల నుంచి ఆయన బహిష్కరించమని మేము వేడుకుంటున్నాం. మరి ముఖ్యంగా ఈ మున్సిపల్ కమిషనర్ ఉద్యోగస్తుల యొక్క శాలరీ. అందరికీ నమస్కారం అండి. నా పేరు విపర్తి నిఖిల్ కృష్ణ. నేను గ్రామ వార్డు ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ని. ఈ రోజు పిఠాపురం రావడానికి కారణం గౌరవ కమిషనర్ గారు మా ఎంప్లాయీని ఇష్టాసనంగా మాట్లాడి దుర్భాషలాడటం అనేది మీ అందరికీ తెలిసిందే. గత కొంతకాలంగా కమిషనర్ గారి చేత చాలా ఇబ్బంది పడతాం. మహిళా ఉద్యోగులు కూడా పర్సనల్ గా ఫోన్ చేసి, సార్ మేము బయటికి రాలేము, మేము చెప్పుకోలేని విధంగా కూడా మమ్మల్ని దుర్భాషలాడని చెప్పి తెలియజేయడం జరిగింది. మాకు సభ్యత ఉంది కాబట్టి ఆ మహిళా ఉద్యోగుల గురించి మేము చెప్పదలుచుకోలేదు. కాకపోతే ఇది వాస్తవం. మీరు ఎంక్వైరీ చేసిన ఆ కమిషనర్ గారి గురించి ప్రతి ఒక్కరు కూడా చెప్తారు. అంతేందుకు కమిషనర్ ఆఫీస్ లో కనుక్కోండి, అతను తీరి చెప్తారు. మాకు దళిత ఎంప్లాయీని ఈ విధంగా మాట్లాడుతూ ఎంతవరకు సభ అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మేము అడుగుతున్నాం. ఒక ఉద్యోగికి భద్రత కల్పించకుండా మా సమస్యలను ఎవరు చెప్పుకోవాలి? ఒక ఉన్నత స్థాయి అధికారే ఈ విధంగా మాట్లాడితే మా బాధను మేము ఎవరికి విన్నవించుకోవాలి? ఒక ఎంప్లాయీ తప్పు చేస్తే ఇమీడియట్ గా షోకాజులు సస్పెండ్ చేస్తారే, మరి ఒక అధికారి తప్పు చేస్తే ఎందుకు మీరు అతని మీద యాక్షన్ తీసుకోరని చెప్పి బేషరతుగా మాకు క్షమాపణ చెప్పాలి, అధికారి మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. రెండోది, ఇతను అన్నట్టు అంబేద్కర్ గారికి ఫోటో పెడితేనే అతను అంత వివక్ష చూపించారని చెప్తున్నారు. మాకు నిజంగా అడుగుతుంది ఒకటే, అంటే మేము ఇంత చిన్న చూప, ఎంప్లాయీస్ అంతా చిన్న చూప, ఒక దళిత ఉద్యోగి మీద ఇంత కక్షపూర్తి సాధించగా చర్యలు ఎందుకు తీసుకోవాలి? ఏం చేశారని? నిజంగా అక్కడ ఏమైనా తప్పు చేస్తే వచ్చి మీరు యాక్షన్ తీసుకోండి. తప్పు చేయకుండా ఏ మాత్రం ఇష్టం వచ్చినట్టు బూతులు ఆడమని చెప్పి మీకు ఎవరు చెప్పారు? ఏ అధికారం మీకు నిజంగా ఎవరు పైనుంచి మీ ఏ ఇన్స్ట్రక్షన్స్ ఉంటే మీకు అధికారులు ఎంప్లాయీస్ ని మీరు ఇంత మానసికంగా వేధించమని చెప్పి మేము ఒకటే అడుగుతున్నాం. మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులందరినీ ఒకలాగా, మిగతా ప్రభుత్వ ఉద్యోగులను ఒకలాగా ఎందుకు ఈ వివక్ష గురవుతామని చెప్పి మేము అడుగుతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా పని ఒత్తిడి తీసుకోలేక చాలా మంది ఉద్యోగులు మానసికంగా ఒత్తిడికి గురై చాలా వరకు ఇబ్బందులు గురవుతుంటే ఇంకా ఈ వివక్షకి ఎంతవరకు మేము భరించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అడుగుతున్నాం. పండాలు లేవు, ఆదివారాలు లేవు, సెకండ్ సాటర్డే లేవు, ఏ విధమైన సెలవులు లేకుండా ఖచ్చితంగా రావాలి, వచ్చి తీరాలని చెప్పి మరి ప్రభుత్వం దృష్టిలో ఉందా? లేక అధికారులే అత్యుత్సాహం మీద ప్రభుత్వంలో మేము రేణ తెచ్చుకోవాలి, మా జిల్లా ఈ ర్యాంకులో ఉండాలి, మా మండలం ఈ ర్యాంకులో ఉండాలి అని చెప్పి ఉద్యోగుల్ని ఎందుకు ఇంత మనోవేదన గురి చేస్తున్నారని చెప్పి మేము ప్రభుత్వానికి మరొకసారి తెలియజేస్తున్నాం. మాకు ఇంకా నమ్మకం ఉంది, మా మీద ప్రభుత్వం అర్థం చేసుకొని న్యాయం చేస్తుందని ఇప్పటికీ నమ్మకం ఉంది. గౌరవ ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం గారి కాన్స్టిట్యున్సీ ఇది. ఇలాంటి కాన్స్టిట్యున్సీలోనే ఒక దళిత ఎంప్లాయీకి ఇంత చిన్న చూప అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం.
మీరు తక్షణమే స్పందించి ఆ అధికారి చెప్తున్నాయంట, నాకు ఎంత సపోర్ట్ ఉంది, నా పై అధికారులు కూడా నాకు మద్దతు ఉంది, నన్ను ఎవరు ఏం పీకలేదని చెప్తున్నాయంట. ఎందుకు ఉద్యోగం తెచ్చేస్తే ఏం పీకలేదని మేము చూస్తాం. ఇమీడియట్ గా తక్షణమే మా ఎంప్లాయీకి క్షమాపణ చెప్పి ఆ పై అధికారులు కూడా ఇతని మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఎన్టీఆర్ జిల్లా డీసీపీ బి లక్ష్మీనారాయణతో మా జిల్లా వాణి స్టాఫ్ రిపోర్టర్ మట్టిపల్లి బాలకృష్ణ ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మా స్టాఫ్ రిపోర్టర్ మట్టిపల్లి బాలకృష్ణ మహిళలు మైనర్లపై జరుగుతున్న అఘాయిత్యాలపై మీరు తీసుకుంటున్న ముందస్తు జాగ్రత్త చర్యలు ఏమిటని అడగ్గా డీసీపీ లక్ష్మీనారాయణ సమాధానమిస్తూ హైస్కూళ్లలో కళాశాలల్లో ప్రత్యేక భద్రత కల్పించామని, నా పరిధిలో ఉన్న 15 పోలీస్ స్టేషన్ల పరిధిలో గల గ్రామాల్లో ప్రత్యేక అవేర్నెస్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలియని వయసులో ఉన్న పిల్లలు అవగాహన లోపం వల్ల పొరపాట్లు చేస్తున్నారని, వీరిపై తల్లిదండ్రులు కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాలని, పిల్లలు సత్ప్రవర్తన కలిగి శ్రద్ధగా బుద్ధిగా చదువుకొని జీవితంలో మంచిగా సెటిల్ అవ్వాలని తెలిపారు. ఈరోజు ఎక్కడ చూసినా మహిళలపై అఘాయిత్యం, అలానే మైనర్ బాలికలపై అఘాయిత్యం జరుగుతుంది. ఈ పరిస్థితుల్లో ఎన్టీఆర్ జిల్లా డీసీపీ గారైనటువంటి బి లక్ష్మీనారాయణ గారు ఈ విషయాలపై వారి యొక్క అభిప్రాయాన్ని తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, మీ డీసీపీ ఎన్టీఆర్ జిల్లా మీ పరిధి అంటే 2 ఏసీపీలు, 4 నియోజకవర్గాలు, జగ్గేపేట, నందిగామ, మైలవరం, తిరుగు 2 ఏసీపీ పరిధి మీది. ఈ అంటే ఇంచుమించుగా హాఫ్ జిల్లా అంతా మంది. ఈ హాఫ్ జిల్లాలో మరీ ముఖ్యంగా మహిళలపై బాగా అఘాయిత్యం జరుగుతుంది. అలాగనే మైనర్ బాలికలపై కూడా బాగా అఘాయిత్యం జరుగుతుంది. వీరిద్దరిపై మీరు ఈ అఘాయిత్యాలు జరగకుండా ఎటువంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు, జరిగిన వారి మీద ఎటువంటి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకున్నారు మా ప్రేక్షకులు తెలుసు. గౌరవ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎస్వి రాజశేఖర్ బాబు ఐపీఎస్ గారి ఆదేశాల ప్రకారంగా మేము రూరల్ డీసీపీగా చార్జ్ తీసుకొని దాదాపుగా 5 నెలల కాలంలో ప్రతి గ్రామంలో ఈ యొక్క అవేర్నెస్ కల్పించడం జరుగుతుంది. ముఖ్యంగా కాలేజీలు, స్కూళ్ళలో ఈ యొక్క చిన్నపిల్లల అఘాయిత్యాల పట్ల ఎటువంటి చర్యలు తీసుకుంటున్నాము, అదేవిధంగా ఎలా ఉంటే గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి తెలియజేయడం కానీ, తర్వాత ఈ తెలిసి తెలియని వయసులో ఆకర్షణకు లోనై ఈ ప్రేమ వ్యవహారాలు నడుపుతూ అనవసరంగా ఎలోప్మెంట్ జరుగుతూ ఉన్నాయి. వీటి పట్ల కూడా వాళ్ళందరినీ కూడా అప్రమత్తం చేస్తూ, ఒకవేళ మైనర్ గర్ల్ కన్సెంట్ ఇచ్చినప్పటికీ కూడా ఎవరన్నా వాళ్ళ పట్ల అఘాయిత్యానికి పాల్పడితే ఖచ్చితంగా కఠినమైన శిక్షలు ఉంటాయని చెప్పేసి ప్రతి కాలేజీ, అదేవిధంగా స్కూళ్ళు, ముఖ్యంగా నేను వచ్చిన తర్వాత 15 పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి గ్రామాన గ్రామ సభలు నిర్వహించడం జరిగింది. ఇప్పటి వరకు దాదాపుగా 60-70 గ్రామాలు తిరిగి ప్రతి గ్రామాల్లో ప్రజలను చైతన్యవంతం చేస్తున్నాము. అయిపోయింది సార్, అయిపోయింది. 300 దాకా ఉన్నాయి గ్రామాలు, 60-70 దాకా కంప్లీట్ చేశాము. ముఖ్యంగా ఏదంటే ఇక్కడ మేము అబ్జర్వ్ చేసింది, పిల్లల పట్ల తల్లిదండ్రులు తగినంత శ్రద్ధ తీసుకోకపోవడం, ముఖ్యంగా మైనర్ పిల్లలు వాళ్ళు కాలేజీకి వెళ్తున్నప్పుడు ఎక్కడెక్కడ తిరుగుతున్నారు, ఎవరెవరితో తిరుగుతున్నారు, అదేవిధంగా ఎవరితో ఫోన్ కాల్స్ మాట్లాడుతున్నారు అనే విషయాలు నిఘా ఉంచకపోవడం వల్ల వాళ్ళు తెలిసి తెలియని వయసులో ఆకర్షణకు లోనై ఈ విధంగా తప్పుడు చర్యలకు పాల్పడుతున్నట్టుగా మా దృష్టికి వచ్చింది. ముఖ్యంగా తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేసేది అంటే, మనము ఎంతగా ప్రేమించే పిల్లల కోసము ఇంట్లో ప్రేమను దొరకకపోవడం వల్లే వాళ్ళు బయట ప్రేమను వెతుక్కుంటున్నారు. ఒక చిన్న ఆటో డ్రైవర్ ప్రేమగా మాట్లాడి వాళ్ళను ట్రాప్లోకి తెస్తున్నారు. కాబట్టి చాలా జాగ్రత్తగా మీ పిల్లలను గమనించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. ముఖ్యంగా మహిళలు కూడా, ఈవెన్ కొన్ని చోట్ల మేము కేసులు చూస్తున్నాము, పెళ్ళైన మహిళలు కూడా, పిల్లలు ఉన్న మహిళలు కూడా వేరే వాళ్ళతో వెళ్ళిపోవడం జరుగుతుంది. కుటుంబ విలువలను పక్కన పెట్టేసి నాశనం చేస్తూ ఈ యొక్క పెడదోరణ పడుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరికి మేము విజ్ఞప్తి చేసేది అంటే, కుటుంబంలో విలువలు ముఖ్యము, విలువల ప్రకారంగా పిల్లలను పెంచాలి, వాళ్ళ యొక్క బాధ్యతలను తెలియజేస్తూ వాళ్ళకి మంచి చదువులు ఇప్పించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం. అలానే ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటాం అంటే అలా చేయకోకుండా మైనర్ల మీద అట్రాసిటీ కానీ ఇందులో ముఖ్యంగా ఖచ్చితంగా చట్టాలు, చాలా పదునైన చట్టాలు ఉన్నాయి. ముఖ్యంగా
మైనర్ పట్ల వ్యవహరిస్తే, అఘాయిత్యాలకు పాల్పడితే చాలా కఠినమైన శిక్షలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ చట్టాలను ప్రతి గ్రామాల్లో అవగాహన కల్పిస్తూ, మీరు ఈ మధ్య చూసింటారు, మా గ్రామాల్లో కొన్ని చోట్ల పోలీస్ స్టేషన్ల పరిధిలో మైకులు పెట్టి అనౌన్స్ చేస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నాము. ముఖ్యంగా ఏ చిన్న అఘాయిత్యం జరిగినా పోలీస్ దృష్టికి తీసుకురండి, మీలో మీరు అనవసరమైనటువంటి పంచాయతీలు పెట్టుకొని ఇబ్బందులు పాలు కావద్దని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, మన యొక్క రూరల్ పరిధిలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ల అన్ని పరిధిలో కూడా స్త్రీలకు అదేవిధంగా చిన్నపిల్లలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పోలీసు అన్ని వేళ అందుబాటులో ఉంటారని చెప్పేసి తెలియజేస్తుంది. విన్నారు కదా మరి మైనర్ బాలికల గురించి, అలానే మహిళల గురించి ఎటువంటి అగత్యాలు జరగకుండా మా ప్రయత్నం మేము బాగా చేస్తున్నామని, ప్రతి కాలేజీల్లో హై స్కూల్లో నిఘా వేస్తున్నామని, అలాగనే ఎవరికైనా ఏదైనా ఇబ్బంది కలిగితే తప్పకుండా సంబంధిత పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకుంటున్నామని, మీ మంచి జీవితాన్ని పాడు చేసుకోకుండా తల్లిదండ్రుల ప్రేమని ఎరిగి మంచి జీవన విధానాన్ని గడిపి మంచి ప్రయోజకులు అవ్వాలని కోరుకుంటున్నామని మన ఎన్టీఆర్ జిల్లా రూరల్ డీసీపీ గారైనటువంటి బి లక్ష్మీనారాయణ గారు తెలియజేస్తున్నారు. మట్టిపల్లి బాలకృష్ణ, స్టాఫ్ రిపోర్టర్, జిల్లా వాణి. నమస్తే సార్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రావులపాలెంలో అట్టహాసంగా కొత్తపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం. ఎమ్మెల్యే బండారు ఆధ్వర్యంలో చైర్మన్ గా పల్లి మంగాదేవితో పాటు కొలువుదీరిన పాలక మండలి సభ్యులు. ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి ఆధ్వర్యంలో నిర్వహించిన సర్పంచుల సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న ప్రతిపాడు ఎమ్మెల్యే వరపుల. ప్రజలకు చేరువగా ఉంటూ గ్రామాల అభివృద్ధి పథంలో నడిపిస్తున్న సర్పంచ్ సేవలను కొనియాడిన సత్యప్రభ. పెందుర్తిలో ఉత్సాహంగా సాగిన పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహాఅభియాన్ కార్యక్రమం. అనకాపల్లి జిల్లా బీజేపీ కార్యదర్శి గొర్ల రామనాయుడు సారథ్యాన కేంద్ర ప్రభుత్వ పథకాలు వివరించిన కమలనాథులు. ఎల్లో మీడియా అసత్య వార్తల్ని పదే పదే డ్రైవ్ చేస్తుందని ఆరోపించిన వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి దాడిశెట్టి. తన వద్ద గన్మెన్ గా పనిచేసిన వ్యక్తి ఇప్పుడు పవన్ వద్ద గన్మెన్ గా చేస్తున్నారని, అతనిపై వార్తలు రాయండన్న రాజా. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జిల్లా వాణి న్యూస్.